పుట్టింది ఎందుకురా అంటే పుట్టినరోజు చేసుకోవడానికంట. ఈ మాట నాకు థర్డ్ క్లాస్ పిల్లోడు హితోపదేశం చేశాడు. హితోపదేశం అంటే ఏంటి అని గూగుల్ చేయకండి, ప్రయోజకరమైన సలహా అంట. నీకెలా తెలుసు అని అంటే మనకు కూడా తెలీదు, గూగుల్లో చూసాను. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను, శౌర్య, మా హజ్ ఇంకా మా అక్క వాళ్ళ హజ్ అందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మా డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం. పుట్టింది ఒక్కసారైనా ప్రతి సంవత్సరం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. కానీ మా డాడీ ఏంద్రా అంటే పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. ఈసారి ఖచ్చితంగా కేక్ అయినా కట్ చేయించాలని మేమంతా కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మార్నింగ్ వచ్చామో లేదో తెలియకుండానే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ మా మమ్మీ మా కోసం బిర్యానీ చేస్తుంది, అది కూడా పొయ్యి మీద. మీకు ఒక విషయం తెలుసా, మా అమ్మ అసలు బిర్యానీలో కారమే వేయలేదు, పచ్చిమిర్చి మాత్రమే వేసింది అండ్ కొన్ని మసాలాలు వేసింది అంతే. బిర్యానీ చేయడానికి ఫస్ట్ చిన్న గంటే తీసుకున్నాం, కానీ పొయ్యి నుండి వచ్చేసరికి చేయి కాలిపోతుండేసరికి మా అమ్మ వెళ్లి వేరే గంట తీసుకొచ్చింది. ఆ గంట ఏంద్రా అంటే ఒక చేత్తో లేపలేము, మినిమం కేజీ బరువు ఉంటుంది. అలాగోలా మా అమ్మ రెండు చేతులతో ఆ బిర్యానీ అయ్యే వరకు గంటతో తిప్పి సాయంత్రం కల్లా చేయి నొప్పి తెచ్చుకున్నారు. ఎంతైనా పొయ్యి మీద చేసే బిర్యానీ టేస్ట్ వేరసలు చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో మా డాడీ కేక్ కటింగ్ చూపిస్తాను. ఎంతైనా పెళ్లికి ముందు చేయలేనివన్నీ మన హస్బెండ్స్ వల్ల పెళ్లైన తర్వాత చేస్తూ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరసలు.